యూనిట్లు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఎవరికైతే ఈ గ్యారంటీ కార్డు ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ రావటం లేదో ఇవన్నీ కూడా అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను వారికి ఇదే చెప్తున్నాను. 3500 ఇందిరమ్మ ఇల్లులు అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఉక్కడండి కొద్దిసేపు 3500 ఇందిరమ్మ ఇల్లులు మనకు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ కావడం జరిగింది. వారు ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో చాలా మటుకు అందరు కూడా బేస్మెంట్ వరకు కట్టుకున్నారు. వారికి 1 లక్ష రూపాయలు వారి అకౌంట్లో వస్తుంది. మీరందరూ కూడా ఇదే కార్యక్రమం మీరు కొంచెం చొరవ తీసుకొని ఈ తొందరగా కట్టుకుంటే, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు మీ అందరికీ ఇదే కోరినాను. ఈ ఇందిరమ్మ ఇల్లులో పేమెంటు కేవలం కంప్యూటర్ వైజ్ వస్తుంది. కంప్యూటర్లో ఫోటోగ్రాఫ్ తీసుకొని మీరు నిజంగానే 600 స్క్వేర్ ఫీట్ లోన్ కట్టినరా లేదా, కట్టినప్పుడే ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చిండ్రో దాని ప్రకారంగానే పేమెంట్ అవుతుందని చెప్పి మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ ఫ్రేమ్వర్క్లో ఉంటారో వారికి పేమెంట్ లభిస్తుంది. సో మీరందరూ కూడా కొద్దిగా ధ్యాస పెట్టి ఈ 600 స్క్వేర్ ఫుట్ లోపలే కట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే డిసెంబర్లో మళ్ళీ ఒకసారి ఈ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము సుమారు 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టబోతున్నారు. దాంతోపాటు మీ అందరికీ కూడా సన్న బియ్యం ఏదైతే ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ సన్న బియ్యము ఇస్తున్నారు. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి, మీకు ఎట్లా స్కీమ్స్ ద్వారా సహాయపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము మీకోసం పనిచేస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చాలా ఖజానా ఖాళీ ఉండే 8 లక్షల కోట్లు అప్పు అయినప్పటికీ కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు నెలకు కేవలం మిత్తి కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్స్ కూడా, ఈ గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసి ప్రజలకు, బీద ప్రజలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పినారో, మన వర్షాల వలన చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇవన్నీ మరమ్మతులు చేసే అవసరం ఉన్నది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి రాయడం జరిగింది. నేను కూడా కోరుతున్నాను, ఎమ్మెల్యేస్ అందరు ఎంపీస్ కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే స్కీమ్ ఉన్నదో కేంద్ర ప్రభుత్వంలో దాని ద్వారా, ఎందుకంటే ఇది ఎవరి చేతితో లేదు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా మన రాష్ట్రానికి కూడా నిధులు వారు డిస్బర్స్ చేస్తే మనం ఈ రోడ్స్ అన్నీ కూడా సరిగా మరమ్మతులు చేసుకోవచ్చు. నేను కూడా రేపు క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ సమస్య క్యాబినెట్లో కూడా మాట్లాడి ఎట్లా మన ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ వర్షాల వలన ఇబ్బందులు కలిగినాయో, ఫర్నిచర్ అయినా కానీ, స్కూల్ మరమ్మతులు అయినా కానీ ఇవన్నీ కూడా సరిగా చేయాలని చెప్పి రేపు క్యాబినెట్లో చర్చించి మన డిస్ట్రిక్ట్కి, మన ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్కి నిధులు కల్పించేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, మళ్ళొకసారి మన జిల్లా కలెక్టర్ గారు, మన అధికారులందరూ కూడా సరిగా పనిచేస్తున్నారు. మీకు నిజంగా ఏమైనా కష్టాలు ఉంటే మీరు అందరూ కూడా ఏదైతే కలెక్టర్ గారు వీక్లీ పబ్లిక్ డే ఉందో ఆ రోజు వెళ్ళి మీరందరూ కూడా కలెక్టర్ గారితో మీ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇంకేమైనా ఉంటే నా దగ్గరికి రండి, నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్తూ, మళ్ళొకసారి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మీకు కొత్త రేషన్ కార్డులలో, సన్న బియ్యంలో గ్యారంటీ కార్డు అమలు చేయడంలో ఇవన్నిట్లో కూడా ముందుంటుందని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.